ఎంతమంది ఈ మాటలు వింటున్నారు? దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించుగా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే పేరు ఎల్ గమౌలా. అందరు చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే పేరు వచ్చేసి ఎల్ గమౌలా. ఈ ఎల్ గమౌలా అంటే ఏంటంటే ఈ ఎల్ గమౌలా అంటే ప్రతిఫలం ఇచ్చే దేవుడు. చాలా జాగ్రత్తగా వినండి. ఎల్ అంటే దేవుడు, గమౌలా అంటే ప్రతిఫలం ఇచ్చేవాడు. నువ్వు చేసిన మంచికి ప్రతిఫలాన్ని ఇచ్చేవాడు, నువ్వు చేసిన చెడుకు తీర్పు ఇచ్చేవాడు. నువ్వు చేసిన మంచికి ప్రతిఫలాన్ని ఇచ్చేవాడు, నువ్వు చేసిన చెడుకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటాడంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి నేను జీతం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇంకా చూసుకుంటే మత్తయి సువార్తలో అంటాడు, యోహాను ప్రవక్త అంటాడు, వారు వచ్చి బాప్తీసం తీసుకుంటున్నప్పుడు మీరు బాప్తీసం తీసుకోవటం వల్ల ప్రయోజనం లేదు, కానీ మారు మనసు పొంది మారు మనసుకు తగిన ఫలాలు మీరు ఫలించకపోతే మీరు నరకబడి అగ్నిలో వేయబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను ప్రవక్త డైరెక్ట్గా చెప్తాడు, ఇగో గొడ్డలి చెట్టు దగ్గర ఉంది, నరికి వేయడానికి సిద్ధంగా ఉంది, జాగ్రత్త. మారు మనసుకు తగిన ఫలము ఫలించకుండా నీ క్రియలు ఏ విధంగా ఉంది? నీవు మంచి చేస్తే దేవుడు నీ మంచిని మర్చిపోడు. నీవు దేవుని పని విషయంలో లేదా దేవుని విషయంలో చూపించిన ఆసక్తి లేదా పేదవారికి సహాయం చేసిన విషయాన్ని దేవుడు మర్చిపోడు. నువ్వు చేసిన ప్రతి మంచిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అదేవిధంగా నువ్వు పశ్చాత్తాపపడకుండా ఉద్దేశపూర్వకంగా నువ్వు ఆ యొక్క తెలిసి ఆ బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల దేవుడు దానికి తీర్చే అవకాశం. నీకు నిజమైన మారు మనసు లేకుండా, నీవు నిజమైన మారు మనసు పొందకుండా ఇంకా అదే పాపంలో, ఇంకా అదే శాపంలో, ఇంకా అదే లోక ఆశల్లో, ఇంకా అదే జీవితం జీవిస్తే దేవుడు అంటున్నాడు, నేను రాబోతున్నా, నేను వచ్చిన తర్వాత వాని క్రియల చొప్పున నేను వారికి ప్రతిఫలం ఇస్తాను అంటాడు. ఏడ్చే వారిని ఏడవని, నవ్వే వారిని నవ్వని, మోసం చేసే వారిని మోసం చేయని, ఇష్టం వచ్చినట్లు తిరిగే వారిని ఇష్టం వచ్చినట్లు తిరగనివ్వను. కానీ ఒక టైం రాబోతుంది, నేను రాబోతున్నా. నేను వచ్చిన ఫస్ట్ టైం ఎట్లా అంటే కడు దీనుడిగా వచ్చాను. సర్వ మానవాళి కోసం వారి పాప పరిహారార్థమై నేను రక్తం కార్చడానికి భూమి మీద కడు దీనుడిగా వచ్చాను. ఈసారి నేను రాబోయేది ఏ విధంగా తెలుసా? రాజుల రారాజుగా నేను రాబోతున్నాను. అగ్ని రథముల మీద నేను రాబోతున్నాను. నేను బహు రోషం కలిగిన దేవుడను. అప్పుడట ఆయనట ఒక పరాక్రమశాలిగా రాబోతున్నాడు. ఒక పరాక్రమశాలిగా మనం అనుకుంటాం చాలా సింపుల్గా, దేవుడు వచ్చిండు, ప్రేమించిండు, పాపం క్షమించిండట. నో, ఒక రోజు రాబోతుంది. ఆయన రాబోతున్నాడు. ఆయన ఎట్లా వస్తాడంటే యూదా గోత్రపు సింహంలాగా వస్తాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడంటే ప్రతి ఒక్కరి యొక్క క్రియలకు ఆయన ప్రతిఫలం. నీ భర్తను నువ్వు మోసం చేస్తావు, దానికి ప్రతిఫలం ఇస్తాడు. నీ భార్యను నువ్వు మోసం చేసినావు, నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీ పిల్లలను నువ్వు మోసం చేసినావు, ప్రతిఫలాన్ని ఇస్తాడు దేవుడు. ఉద్యోగంలో మోసం చేసినావు, ఎదుటి వారు వెతుకుతుంటే వారిని ఓర్వలేని స్థితిలో వారితో శత్రుత్వం పెట్టుకుంటున్నావు, వారిని హీనపరచాలని చూస్తున్నావు. నువ్వు ఏ పంట విత్తుతావో దేవుడు అంటాడు కదా, నువ్వు ఏ పంట విత్తుతావో ఆ పంట నీకు వస్తావు. నువ్వు పంట ఏది విత్తుతావు, నువ్వు జామ పండు విత్తనం విత్తితే జామ పండే కోస్తావు, నువ్వు మామిడి విత్తనం విత్తితే మామిడి పండే కోస్తావు. కానీ మామిడి పండు విత్తితే నువ్వు యాపిల్ పండు కోయలేవు. నువ్వు మామిడి పండు విత్తితే నువ్వు ఏదో కోయలేవు.
ఇష్టం వచ్చినట్లు లంచాలు తీసుకోవటం, ఇష్టం వచ్చినట్లు మనసాక్షిని చంపుకొని జీవితాన్ని బ్రతకటం చాలా మంది నేర్చుకున్నారు. దేవుడు వద్దన్న పని, దేవునికి ఇష్టం లేని పని, కొన్ని స్ట్రగల్స్లో ఇరుక్కుపోయి ఉంటారు. దేవుడు వద్దని చెప్పిన ఇరుక్కుపోయి ఉంటారు, ఇక ఏం చేయలేరు. ఇష్టం వచ్చినట్లు డబ్బు ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడతారు. చివరికి పేదరికం, దారిద్ర్యం, డబ్బు అంటే విలువలేని స్థితి, భోజనం అంటే విలువలేని స్థితి. భోజనం కొంతమందికి ఎక్కువైపోతుంది, పడేస్తూ ఉంటారు, గిన్నెలు పడేస్తూ ఉంటారు. శాపం తాండవిస్తుంది. అందుకని దేవుడు అంటాడు, వాని క్రియల చొప్పున నేను ప్రతిఫలాన్ని ఇస్తాను. దేవుడు అంటే భయం లేని స్థితిలో, దేవుడు అంటే భక్తి లేని స్థితిలో, పైకి భక్తి కలిగిన వాడిగా కనపడుతుంది. దేవుని శక్తిని ఆశ్రయించలేని అనేక మంది ఉంటున్నారు. దేవుని కృపను ఆశ్రయించలేని అనేక మంది ఉంటారు. జాగ్రత్త. దేవుడు ఎంత ప్రేమాస్వరూపం, దేవుడు ఎంత కనికరం కలిగిన దేవుడు, అంతే సత్యవంతుడు, న్యాయవంతుడు. ఆయనకి ఏ భేదం లేదు. నీవు పశ్చాత్తాపపడాల, కన్నీరుగా అరవాలని చేసిన పాపానికి హృదయంలో నొచ్చుకొని, లూదియాట హృదయంలో నొచ్చుకొని, హృదయం తెరవబడి, మళ్ళీ హృదయాలు తెరవబడ్డాయి. నిజమైన పశ్చాత్తాపం నీకు లేకపోతే ఖచ్చితంగా నీకు తీర్పు ఉంది. జాగ్రత్త. నిజమైన ప్రార్థన జీవితం లేకుండా, విశ్వాస జీవితం లేకుండా, భయభక్తులు కలిగిన జీవితం లేకుండా, దేవుడంటే లెక్కలేని స్థితిలో నీ క్రియలు, నీ ప్రవర్తన, నీ ఉద్దేశాలు ఉంటున్నాయేమో, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు ఉంటున్నాయేమో, దేవునికి వ్యతిరేకమైన తలంపులు ఉంటున్నాయేమో. డబ్బుని బట్టి, హోదాని బట్టి నీ డిసిషన్స్, నీ నిర్ణయాలు, నీ చూసింగ్ మారిపోతుంది. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, వాని క్రియల చొప్పున నేను నీకు వారికి ప్రతిఫలాన్ని ఇస్తాను. ఒక్క వ్యక్తి చేసిన పాపాన్ని బట్టి, ఒక్క వ్యక్తి చేసిన తప్పును బట్టి కొన్ని తరాలకి ఒక తండ్రిగా నువ్వు అక్రమ సంబంధం పెట్టుకొని అక్కడేదో రోగాన్ని అంటించుకొచ్చి రావటం వల్ల ఆ రోగం నీ భార్యకు అంటుతుంది, నీ పిల్లలకు అంటుతుంది. టోటల్ ఎంటైర్ ఒక జనరేషన్ నువ్వు నాశనం చేసి పడేస్తుంది. ఒక జనరేషన్ నువ్వు నాశనం చేసి పడేస్తుంది. దేవుని భయం లేదు నీకు, దేవుడు అంటే భయం లేదు నీకు. ఇష్టం వచ్చిన జీవితం, ప్రతి మనిషికి బలహీనతలు లేవని కాదు, కానీ ప్రతి మనిషికి బలహీనతలు ఉన్నాయి. ప్రతి మనిషికి బలహీనతలు ఉన్నాయి. కానీ బలహీనతలు ఉండటం తప్పు కాదు, కానీ బలహీనతల్లో పాపంలో చిక్కుకోవటం పెద్ద ప్రమాదం. బలహీనతల్లో ఉండటం ప్రమాదం కాదు, కానీ బలహీనతల్లో పాపంలోకి వెళ్ళడం, ఒప్పుకొని విడిచిపెట్టడం, దేవుని దగ్గర పశ్చాత్తాపపడటం, ప్రభువా అని ప్రతిరోజు. ఒకవేళ దాన్ని విడిచిపెట్టలేకపోతే దేవుని దగ్గరకు వెళ్ళి కన్నీరు గార్చడం, దానికి పరిష్కారం. ప్రభువా ఇది కరెక్టా రాంగా, ఇది నాకు తెలియకుండా నేను చేసిన ప్రభువా, ఇది కరెక్టా రాంగా, ఇది నేను కంటిన్యూ చేయాలా, డ్రాప్ అయిపోవాలి. ప్రతి విషయంలో ఒక దేవుని దగ్గర మనం అడిగేవారిగా, ప్రతి విషయంలో దేవుని యందు శ్రద్ధ కలిగిన వారిగా ఉన్నాం. ఇష్టం వచ్చిన జీవితం, లెక్కలేని స్వభావం, దేవుడు అంటే లెక్కలేదు, దైవజనులంటే లెక్కలేదు. పాపానికి బానిసలైపోయి ఆదివారం మందిరానికి రావాలంటే టీవీల ముందు, సినిమాల ముందు, సీరియల్స్ ముందు కూర్చొని మందిరానికి రావాలి. దైవజనుని అపార్థం చేసుకుంటారు, దైవజనుని మీద లేనిపోని మాటలు చెబుతూ ఉంటారు. ఇది కాదు జీవితం అంటే. దేవుడు అంటున్నాడు, వాని క్రియల చొప్పున. నీకు ఆ ఇంటికి గొడవ పెట్టే అలవాటు ఉందనుకో, రేపొద్దున నీ కుటుంబంలో అదే, ఏది విత్తావో అదే వస్తుంది. ఇష్టం వచ్చినట్టు తాగటం, తాగే వాళ్ళు పెళ్ళెందుకు చేసుకుంటారు నాకు అర్థం.
తాగి రోడ్డున పడేవాడు, రోగాల పాలయ్యేవాడు, అతను చనిపోయేది కాక వెనకాల కుటుంబాన్ని రోడ్డు మీద పడేస్తుంది. వ్యసనాలకు బానిసలైపోతుంది. మరి ఎందుకు మరి వివాహం చేసుకుంటారు, ఎందుకు పిల్లల్ని కంటారు? నాకు అర్థం కాదు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో నువ్వు జాబ్కి వెళ్తున్నా, పనికి వెళ్తున్నా, నీ మనసాక్షి చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, చాలా యాక్యురేట్గా ఉండాలి. ఎక్కడ నీ మనసాక్షి అంత సున్నితంగా ఉంటే అంత నువ్వు దీవించబడతావు. నువ్వు మనసాక్షి అంత క్లీన్ అండ్ వైట్ పేపర్ లాగా నీ మనసాక్షి ఉంటుంది దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు. అందుకని మనం ఎక్కువ ప్రార్థనలో ఉండాలి. ఎందుకు ప్రార్థనలో ఉండాలంటే, మనం ప్రార్థన చేసినప్పుడు మన పాపాలు, మన అతిక్రమాలు, మన దోషాలు మనకు బట్టబయలు అవుతుంటాయి. మన జీవితం ఒక LED స్క్రీన్లో చూపెట్టినట్టు దేవుడు చూపెడుతూ ఉంటాడు. అప్పుడు మనం పశ్చాత్తాపపడి, ప్రభువా తప్పైపోయిందయ్యా, తెలిసి తెలవక చేశానయ్యా, తెలిసి తెలవక పాపంలో పడ్డానయ్యా అని మనం పశ్చాత్తాపపడినప్పుడు దేవుడు వాటన్నిటి నుంచి విడిపిస్తాడు. కొన్ని బంధకాలు ఉంటాయి, బయటికి రాలేము, లోపల ఉండలేము. కొన్ని బంధకాలు స్విచ్ అయిపోయి ఉంటాయి. కానీ ఈ బంధకాలు వెంటనే ఇప్పుడు నువ్వు ప్రార్థనలో కూర్చోగానే ఊడిపోయాయి కాదు. కొంతమంది ప్రేమ అనే బంధకంలో ఉంటారు, దాని నుంచి బయటికి రాలేదు. వివాహ విషయంలో ఒక బంధకంలో ఉంటారు. ఒక స్త్రీని ఇష్టపడి వివాహం చేసుకోవాలనుకుంటారు, ఆ బంధకం నుంచి బయటికి రాలేదు. దేవుని చిత్తమా కాదా తెలియదు, కానీ ప్రార్థనలో గడుపుతున్నప్పుడు, ప్రార్థనలో ఉంటున్నప్పుడు దేవుని చిత్తం కాకపోతే దేవునికి నీకు ఉన్న రిలేషన్ బట్టి అక్కడ ఉన్న ప్రతి అడ్డంకి తొలగిపోయి ఏది నీకు ఆశీర్వాదమో అదే దేవుడు చేస్తాడు, ఏది నీకు మేలో అదే చేస్తాడు, ఏది నీ భవిష్యత్తుకి ఆశీర్వాదమో, ఏ వ్యక్తిని నువ్వు వివాహం చేసుకుంటే నీ జీవితం అభివృద్ధిలోకి వెళ్తుందో దేవుడు దాన్ని ఆయన సెన్స్ చేస్తాడు, అదే నీకు జరిగిస్తాడు. కానీ ఇక్కడ ఈ మధ్యలో నీకు కావాల్సిన సంబంధం దేవుడు లేకుండా నువ్వు వెళ్ళి చేసినా, ఏం చేద్దామనుకున్నా నీ జీవితంలో ఏం జరగదు. మొదట దేవుడు నీ దగ్గరకు రావాలంటే, దేవుడు నీ ప్రార్థన వినాలంటే నీ హృదయం క్లీన్ షీట్ అయిపోవాలి. రెండోది నీ క్రియలు క్లీన్ షీట్ అయిపోవాలి. నీలో ఏ పాపం ఉన్నా, ఎంత భయంకరమైన పాపమైనా పశ్చాత్తాపం. అయ్యో నేను ఈ పని ఎందుకు చేసి, ఏదో పైకి పెదవులతో అంటాం కదా, హృదయంలో నుంచి నొచ్చుకునేవారు పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నాడు. హృదయంలో నొచ్చుకొని, ప్రభువా క్షమించు తండ్రి, తెలిసి తెలవక ఈ లోక పాపంలో నేను చిక్కుకున్నా, క్షమించు అంటే క్షమించని దేవుడు కాదా. మన బలహీనతలు ఎరిగే ఈ భూమి మీదకి వచ్చాడు, కానీ ఒక అవకాశం ఇచ్చాడు. నువ్వు పాప క్షమాపణ పొందుతావా లేదా, పాపానికి పశ్చాత్తాప పడతావా లేదా, నీ నీతిని బట్టి, నీ పరిశుద్ధతను బట్టి నీ పాపాలు నువ్వు పరిశుద్ధుడు అయిపో. నీ నీతిని బట్టి నీ నీతి కార్యాలు, నీవు దేవుని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడితే క్షమించగలిగిన అర్హత కలిగిన దేవుడే. కాబట్టి నీ క్రియలు చొప్పున నీకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు పాపాన్ని విత్తుతున్నావా, పాపానికి ప్రతిఫలం వస్తుంది. నువ్వు అక్రమ సంబంధానికి నువ్వు విత్తుతున్నావా, ఆ పంటనే నువ్వు కోస్తావు. కుటుంబాలు నాశనం చేసే పని పూనుకున్నావా, ఆ పంట నువ్వు కోస్తావు. చాలా బాధతో ఈ మాటలు చెప్తున్నా, చాలా బాధతో. భయం లేని జీవితం, ఇష్టం వచ్చిన జీవితం, ఇష్టం వచ్చిన కార్యాలు, ఇష్టం వచ్చిన ప్రవర్తన. కామన్ సెన్స్ ఉండాలి, కామన్ సెన్స్. భయం ఉండాలి దేవుడు అంటే, దేవుని సన్నిధి అంటే భయం ఉండాలి. అలాంటి భయభక్తులు మనం కలిగి ఉండాలి. ఎవరో ఏదో చెప్పారు కదా, లోకస్తులు 100 మాటలు చెప్తారు మనకి చెడగొట్టడానికి. లోకంలో ఉన్నవారు 100 మాటలు చెప్తారు, కానీ
దేవుని నమ్మిన బిడ్డను నీవు, రక్షించబడిన నీవు, మారు మనసు పొందిన నీవు, ఆయన రక్తం చేత కడగబడిన నీవు, ఏది నీలో ప్రత్యేకత, ఏది ఒక్క నీలో ఉన్న ఆ ప్రత్యేకత ఏది, ఆ డిఫరెన్స్ ఏది? వారు చెప్పారని నువ్వు చేసావు, నీకు వారికి డిఫరెన్స్, నీకు వారికి వ్యత్యాసం ఏంటి? వారి మాటలు వీరి మాటలు విని నీ జీవితాన్ని కుక్కలు చింపినేస్తారు చేసుకోవద్దు, కానీ మోకరించి దేవుని పాదాలు పట్టుకో. ఆయన చేస్తాడు అంటే ఏం చేయాలో, ఎవరిని కదిలించాలో, ఎవరిని రప్పించాలో, ఎవరి మోకాళ్ళు వంచాలో వంచుతాడు. నీ మీద నిందబడిందా, అవమానపడ్డావా, వెలివేయబడిన స్థితులు అందరి దగ్గర తృణీకరించబడ్డావు, భయపడద్దు. వాని క్రియల చొప్పున వారు చేసిన ప్రతిఫలం. అందుకని అంటాడు, ఇల్లు కట్టువాడు నిషేధించిన రాయి మూలకు తలరాయి చేస్తాడు. ఇది యెహోవా వలన కలిగినది, ఇది మన కన్నులకు ఆశ్చర్యం. నిన్ను తృణీకరించిన వారి ముందే నీ తల పైకెత్తేది. ఆయన పైకెత్తేంత వరకు నువ్వు ఉండకుండా నేనేదో చేయాలనుకుంటే యువర్ లాస్ యువర్ టైమ్ అండ్ యువర్ లాస్ యువర్ ఎనర్జీ. నీ టైము, నీ సమయం, తర్వాత నీకున్న బలం, నీకున్న ధనం వృధా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటే భయం ఉండాలి. దేవుడు అంటున్నాడు, మారు మనసు పొందిన నీవు మారు మనసుకు తగిన ఫలం ఫలించు. అందుకని ఆయనకు ఒక పేరు పెట్టినారు. ఏం పేరు అంటే ఎల్ గమోలా, ప్రతిఫలం ఇచ్చే దేవుడు. నీతిని బట్టి, న్యాయమును బట్టి ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు. పశ్చాత్తాపం లేకుండా ప్రతిరోజు ఆ పాపంలో బానిసైపోతున్నాను, ప్రతిరోజు ఆ పాపంలో ఇమిడిపోతున్నాను. నీ భవిష్యత్తుని జ్ఞాపకం చేసి దేవుడు ఎంతో మందిని ప్రేమించి ఈ మాటలు ఇస్తున్నాడు. మీరు ఈ విషయంలో సరి చేసుకోవాల్సింది సరి చేసుకుంటే, నా విషయంలో నా మట్టుకు నేను ఎంతో సరి చేసుకోవాల్సింది. నేనెంతో బలహీనుడు, నేనెంతో సరి చేసుకోవాల్సినది. ఈ భూమి మీద పుట్టిన ప్రతి సేవకుడు, ప్రతి వ్యక్తి ఈ మాట చెప్పడానికి ఎవరికి అర్హత లేదు. నిజం చెప్తున్నా. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి వాని క్రియల చొప్పున దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అని చెప్తూ తనేదో పరిశుద్ధుడు అనుకునే దమ్ము లేదు, ఏ దమ్ము లేదు. ప్రతి ఒక్కరు సరిచేయబడాలి. ప్రతి ఒక్కరు వారి హృదయాన్ని ప్రతి నిత్యం కడుక్కోవాలి. వారి హృదయాన్ని, వారి పాప హృదయం. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. కొంచెంగా అది ఘోరమైన వ్యాధి, మోసం చేస్తుంది, ప్రేరేపించి ఊబిలోకి తీసుకొని వెళ్ళి చివరికి మన జీవితం ఎటు కాకుండా అజ్యోమయ పరిస్థితిలో పెట్టి జీవితంలో నిరీక్షణ లేకుండా చేస్తుంది. మన కళలని, మన దర్శనాన్ని, మనకున్న ప్రత్యక్షతను దూరం చేసి మన జీవితానికి ఫుల్ స్టాప్గా కావటానికి అదే కారణం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డల, టాప్ మోస్ట్ సేవకుడైన, కడు పేదరికంలో ఉండి 10 మందితో, ఒక్కరితో, ఇద్దరితో సేవకు చేసే సేవకుడైన ప్రతి ఒక్కరికి మాటలు వర్తిస్తాయి. నేను రాబోతున్నా వాని క్రియలు చొప్పున నేను రివార్డ్ ఇవ్వబోతున్నా, అంటే ప్రతిఫలం ఇవ్వబోతున్నా. మారు మనసుకు పొందిన ఫలం ఫలించాలి, మారు మనసుకు కలిగిన ఫలం ఫలించాలి. మందిరంలో వచ్చి 4 దేవుని మాటలు వింటే సరిపోదు. నీ జీవితం, నీ ప్రవర్తన ఒక సాక్ష్యంగా మారాలి. యవనస్తుడిగా నీ జీవితం ఒక సాక్ష్యంగా మారాలి. నీలో బలహీనతలున్నా పర్వాలా, బాధపడకు. దేవుని ప్రేమ, దేవుని సహాయం నీకు తోడుగా ఉంటుంది. నీకు కావాల్సింది ఏంటంటే మరి ముఖ్యంగా దేవునితో రిలేషన్ ఉండాలి, పాప క్షమాపణ ఉండాలి, మారు మనసు ఉండాలి, తగ్గింపు కలిగిన జీవితం ఉండాలి. మారు మనసుకు తగిన ఫలం నీలో ఫలించాలి. లోకం వైపు వెళ్ళొద్దు, కానీ దేవుని వైపు. దేవునితో నువ్వు ఉంటే లోకాన్ని నువ్వు అసహించు. దేవునితో నువ్వు ఉంటే లోకం నీకు ఎందుకు పని కన్నపడదు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఎంతమంది వింటున్నారు?
మీ క్రియలు చాలా పరిశుద్ధంగా ఉన్నాయి, మీ మాట చాలా పరిశుద్ధంగా ఉన్నాయి. ఈ మాటతో ప్రతి ఒక్కరికి భయం కలగాలి. మీ ప్రవర్తన విషయంలో, మీ ప్రతి విషయంలో మనుషులకు మనుషులకు కనబడట్లేదుగా అనుకుంటాం, రహస్యంగా ఎన్నో పాపం. మనుషులు కనబడటలేదు కదా అనుకుంటాం, రహస్యంగా ఎన్నో తప్పుడు పనులు, తప్పుడు ఆలోచనలు, దుర్మార్గమైన ఆలోచనలు. ఎప్పుడు ఒకటే సమయం ఉండదు. జాగ్రత్త ఆలోచించి, మారు మనసు పొందకపోతే బాప్తిసం తీసుకోకపోతే తీసుకో, మారు మనసు పొందకపోతే పొందు, మారు మనసుకు తగిన ఫలం ఫలించు. దేవుడు నీ పట్ల కోరుకుంటున్న జీవితం జీవించడానికి ప్రయాసపడు. కష్టమే, కానీ ప్రయాసపడి పౌలు భక్తుడు అంటాడు, మంచి పోరాటం పోరాడుతుంది, నా పరుగు కడముట్టించుతుంది, నా విశ్వాసం. వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు కాదు, ఏదో మేలు కోసం వచ్చేవాళ్ళు. దేవుడికి ఎందుకండి, దేవుడికి ఏం పని లేదు అనుకుంటారు కొంతమంది. వెళ్ళిపోయాం ఏదో గొప్ప చెప్పుకుంటారు. దేవుడికి ఏం అవసరం? దేవుడికి మీరు అవసరంలా, మీరు లేకపోయినా జరిగింది. ఆయన మీకోసం వచ్చాడు, కానీ మీరు ఆయన కోసం కాదు. మీరు పాపంలో బలహీనతల్లో ఉన్నారని మిమ్మల్ని లేపడానికి వచ్చాడు ఆయన కోసం మీరు లేరు. మీకోసం ఆయన దిగొచ్చాడు పరలోకం. అది జ్ఞాపకం పెట్టుకొని, గర్విష్ఠుడు అయితే గర్వాన్ని తగ్గించుకొని మారు మనసుకి తగిన ఫలం ఫలించాలి, మారు మనసుకి తగిన జీవితం ఉండాలి. లేకపోతే బీ కేర్ఫుల్. దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. దేవుడి మాటలు దీవించుగా. అందుకని ఆయనకు ఒక పేరు ఎల్ గమోలా, ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు. మన క్రియలకు తగిన ప్రతిఫలం ఆయన ఇచ్చే దేవుడు. కనుక ఎంతమంది మాటలు వింటున్నారు, దేవుడు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఆయన నిండారైన దీవెనలతో మీరు ప్రతిఫలం పొందుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్.